ఈ రాజీనామా ఒక అరగంట కింద అందరికీ మెయిల్ చేయడం జరిగింది. మీరందరూ ఇచ్చిన చాలా మంది పెట్టిన మెసేజ్కి వాళ్ళకి అర్థమైపోయి పొద్దున్నే ఫోన్ చేసినారు నాకు. మరేంటి ఇట్లా వింటున్నాం కరెక్టేనా అంటే, నిన్నటి కరెక్ట్ కాదు కానీ వాళ్ళ 12 గంటలకు నేను రాజీనామా చేస్తున్నాను చెప్పాను. రిక్వెస్ట్ చేసినా కొంచెం నువ్వు మంచి వ్యక్తి ఎందుకు పోతున్నామని. సో ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాం, ప్రెస్ వాళ్ళకి చెప్పినాం, మా మిత్రులు చెప్పినాం అంటే ఈ 2 రోజులకో 3 రోజులకు విత్డ్రా చేసుకోవడానికి వీలు కాదు. మీరు ఏమనుకోవద్దు, మీ పార్టీ పైన నాకేం మాకు ఎటువంటి అన్యాయం జరిగిందని ఇంకేమనుకోవడం లేదు. సో నేను రెస్పెక్ట్ఫుల్గానే వెళ్ళిపోతున్నాను. నాతోటి ఏమైనా తప్పు జరిగితే క్షమించండి అని చెప్పినాను. మీరు దీంట్లో కూడా చూడవచ్చు, రాశాను అవన్నీ. స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా ఫోన్ చేసినారు, ఇంకా నేను ఆయనకు రిప్లై చేయలేదు, మళ్ళీ కాల్ చేయలేదు. నేను బండి సంజయ్ గారు చేశారు, లక్ష్మణ్ గారు కూడా మాట్లాడిస్తా అంటే వద్దని చెప్పారు. ఎందుకు మాట్లాడించి అందరితో నో అనిపించుకుంటారు, సంజయ్ మీరు మాట్లాడారు కదా వాళ్ళకి చెప్పండి, మళ్ళీ ఫోన్ వద్దు నాకు అని చెప్పినాను. అందరు వాళ్ళు చెప్పాలని నేను నో అని చెప్పడం బాగుండదు, అందరు నన్ను మాట్లాడమన్నారు అంటారు. మీకేమో చెప్పినాడు మళ్ళీ అందరికీ ఎందుకన్నా మళ్ళీ అని చెప్పినాను. సోమవారం సత్యనారాయణ రాజీనామా చేసినాడు అని దాంతో ప్రాబ్లం అయిందని, కానీ చాలా రెస్పాన్స్ వచ్చింది. పబ్లిక్ అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. మేము సత్యనారాయణ ఈసారి పక్కా గెలిపించుకుంటామని నాతో పనిచేసిన కానీ ఈ 16 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో కలిసి పనిచేసిన చాలామంది, అదేవిధంగా నాతో పాటు పార్టీలకు రాకుండా బయట ఉన్న వాళ్ళు, పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. నేను ఒక గొప్ప హృదయంతో నరేంద్ర మోడీ గారిని మించిన వ్యక్తి లేడు ఈ రోజుల్లో. చాలా మందిని ఆయన అవతార పురుషుడు అని కూడా అంటారు. మేము కూడా అట్లనే భావించడం, ఇప్పుడు కూడా భావిస్తున్నాం. వారితో కలిసి పనిచేయాలని చాలా ఉత్సాహం ఉండేది. అదే భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయాలని ఉత్సాహం ఉండేది. కానీ ఈ మధ్య కొన్ని మార్పులు వచ్చినాయి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్తో కలిసిపోయిందని ఒక, అది నిజమా అబద్ధమా నేను కూడా చెప్పలేను, కానీ ప్రతి వ్యక్తి ఈరోజు నమ్ముతున్నాడు దాన్ని. దాంతో ఏ జయంతి అయితే మేము భారతీయ జనతా పార్టీకి పోయినామో అది జరగడం లేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నెగటివ్ ఓటింగ్ అంతా కూడా కాంగ్రెస్ వైపు పోతున్నది, కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం లేదు. కానీ ఈ గ్రామంలో, ఈ రామగుండం నియోజకవర్గంలో చాలా మందికి పార్టీలకు అతీతంగా నాపై అపార నమ్మకం ఉంది. వాళ్ళు మళ్ళీ ముందే గెలిపించుకుంటాం, మీకేదో ఖర్చు లేదనే భయపడాల్సిన అవసరం లేదు, తప్పకుండా మీరు గెలిపించుకుంటామని చాలా రోజులుగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ లోపల మా మండలాధ్యక్షులు వాళ్ళందరూ కూడా మరి ఇంత ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఎంత చెప్పినా కన్విన్స్ అవుతలేరు. మీ అబ్జర్వేషన్ అంటే వాళ్ళందరి అబ్జర్వేషన్ కూడా మనం ఇండిపెండెంట్గా అయితేనే గెలవగలుగుతాం, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో గెలవలేము అని చెప్పడం మూలాన నిజంగా భారతీయ జనతా పార్టీని ఇవ్వడం కొంచెం కష్టమైన పనే, అంత ఉత్సాహకరమైన పనేం కాదు. కానీ అయినప్పటికీ నాతో ఉన్న చాలామంది కొలీగ్స్, వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ సర్పంచ్ కానీ, ఎంపీటీసీలు కానీ, రేపు కార్పొరేట్స్ కానీ, వాళ్ళందరూ కూడా మీరు రేపు గెలిస్తే మాకు ఫ్యూచర్ ఉంటుంది, మీరు తప్పకుండా రావాలని ఒత్తిడి చేయడం వల్ల వాళ్ళందరినీ గౌరవించుకొని, అట్లాగే పార్టీతో గౌరవించుకొని నేను ఇవాళ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశాను. ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాం. దాంతో ఈ ఊర్లో ఉన్న ప్రజలు చాలామంది హర్షం వ్యక్తం చేస్తారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ రామగుండంలో
ఏదైతే వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ ఉండేనో అది గాడి తప్పింది. ఇక్కడ ఏదైతే ఈరోజు నేను నడిపిన పీరియడ్కి ఇప్పటికీ ఉన్న వాతావరణం నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ తెలుసు, పాత్రికేయులకు కూడా తెలుసు. సో మరొకసారి ఎందుకంటే నేను ఇది ఇంకొక టర్మ్ చేయలేను, నేను దిస్ మై లాస్ట్ టర్మ్. ఒక్కసారి మళ్ళీ ప్రజల కోరిక మేరకు ఈ రామగుండంను ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ తేవాలని, మళ్ళీ అభివృద్ధిలో తీసుకుపోవాలని, ఏవైతే శాంక్షన్స్ అయినవి కూడా ఏదైతే వర్క్ స్టార్ట్ కాకుంటున్నాయో వాటిని పూర్తి చేసి కొత్తగా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ వాళ్ళని కన్విన్స్ చేసుకొని మరి తప్పకుండా ఈ రామగుండాన్ని మరొకసారి అభివృద్ధి పథంలో తీసుకుపోయి ప్రజలు కోరిన విధంగా ప్రజలకే సేవ చేయాలని చివరిసారిగా మరి ఈ 5 ఏళ్ళు తప్పకుండా మరి అందరూ నాకు కోఆపరేట్ చేయాలని కోరుతున్నాను. ప్రెస్ మిత్రులను కూడా కోరుతున్నాను. నేను చేసే కార్యక్రమం బాగుంది, నా మీద నమ్మకం ఉంటే ప్రజలందరూ సహకరించాలి. మన పాత్రికేయ సోదరులు కూడా నాకు సహకరించాలని కోరుతూ మరి ఈ డెసిషన్ చాలా కష్టంగానే తీసుకున్నాం, కానీ ఈ ఊరుకు ఈ గ్రామానికి ఒక ఉపయోగకరమైన డెసిషన్గా దీన్ని భావించి తీసుకున్నామని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.